తాజా 30 రాజ్ తరుణ్ ఈ మధ్య వెనుకబడ్డాడు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన ఈ కుర్ర హీరో మంచి హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. లవర్ బాయ్ అవతారాన్ని ఎల్లకాలం నమ్ముకుంటే లాభం లేదనుకున్నాడో ఏమో గాని ఇప్పుడు తాజాగా అందగాడు సినిమాలో కాస్త యాక్షన్ కూడా నమ్ముకున్నాడు. ఈ సినిమాలో కూడా యథావిధిగా హెబ్బా పటేల్ రాజ్ తరుణ్ పక్కన నటించింది. రాజ్ తరుణ్ హీరో అంటే హెబ్బా కంపల్సరీగా ఉండాలన్నంతగా వీరి జంటకు పేరు పడిపోయింది. వెలిగొండ శ్రీనివాస్ కథ, కథనం, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాలో రాజ్ తరుణ్ పేరు గౌతమ్. శారదాదేవి అనే అందుల ఆశ్రమంలో పెరుగుతుంటాడు. అక్కడ రాజు, కిరణ్, దివ్యలు ముగ్గురు గౌతమ్ స్నేహితులు. కంటి చూపు కోసం గౌతమ్ ఆసుపత్రులకు వెళుతూ ఉంటాడు. ఈ క్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ధర్మ కూతురు నేత్ర గౌతమ్కు పరిచయం అవుతుంది. ధర్మగా షాయాజీ షిండే, నేత్రగా హెబ్బా పటేల్ నటించారు. తాను గుడ్డివాడినని నేత్రకు తెలియకుండా స్నేహితుడు సత్య సాయంతో గౌతమ్ మేనేజ్ చేస్తాడు. అయితే కళ్ళు కనబడిన విషయాన్ని ఎక్కువ కాలం దాచిపెట్టడం సాధ్యం కాని పని. నిజం నేత్రకు తెలిసిపోతుంది. గౌతమ్ తనకు అబద్ధం చెప్పాడని నేత్ర అతడికి కనబడకుండా వెళ్ళిపోతుంది. నేత్ర ఒక కంటి డాక్టర్. ఒక యాక్సిడెంట్ కేసు నుంచి ఆమె దగ్గరకు కళ్ళు వస్తాయి. వాటిని నేత్ర గౌతమ్కు అమరుస్తుంది. కళ్ళు వచ్చిన తర్వాత గౌతమ్ నేత్రను చూసి ఆమెను ప్రేమిస్తాడు. నేత్ర ఏమో తాను నేత్ర అని చెప్పకుండా మూగమ్మాయనని గౌతమ్కు చెప్తుంది. నేత్ర కూడా నటిస్తుందని గౌతమ్కు తెలుస్తుంది. అయితే నేత్ర వల్లే తనకు కంటి చూపు వచ్చిందని, నేత్ర తనను ప్రేమిస్తోందని గౌతమ్ తెలుసుకుంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. ఇక్కడ నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. గౌతమ్కు ఒక కారు నెంబర్ తరచుగా కలలోకి వస్తూ ఉంటుంది. కులకర్ణి అనే వ్యక్తి కారణంగా మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కులకర్ణికి గౌతమ్కు అమర్చిన కళ్లకు సంబంధం ఉంటుంది. ఈ సంబంధం ఏమిటన్నదే కథ. ఈ బంధాన్ని తెర మీద చూస్తేనే థ్రిల్ ఉంటుంది. సినిమాకు నటీనటులు, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కాస్త డల్లుగా ఉంది. సాగదీసినట్లుగా అనిపిస్తుంది. గుడ్డివాడిగా రాజ్ తరుణ్ చక్కగా నటించాడు. రాజ్ తరుణ్, హెబ్బా మధ్య యథావిధిగా కెమిస్ట్రీ బాగా కుదిరింది. కామెడీ పర్వాలేదు. ఓవరాల్గా ఈ సినిమాకు 5 పాయింట్లకు గాను 2.75 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.